కావేరి ఫింగర్ ప్రింట్స్ విషయంలో ఒక్కసారిగా పెద్ద ట్విస్ట్ చోటు చేసుకుంది. కావేరిని ఏసీపీ విజయ్ వచ్చి రేపు 10:30కంతా నీ ఫింగర్ ప్రింట్స్ 100% మ్యాచ్ అయ్యాయనొస్తాయి. అప్పుడు నువ్వు ఒప్పుకోక తప్పదు. అందరి ముందు పోలీసులు వచ్చి నిన్ను జైలుకి తీసుకొని వెళ్ళడం కన్నా నువ్వే వచ్చి లొంగిపోతే మంచిది అన్నట్టు వార్నింగ్ ఇచ్చుంటాడనమాట. ఆ విషయం బాలరాజ్‌కి ఫోన్ చేసి చెప్తుంది కావేరి. అయితే ఇలా మాట్లాడాడు సార్, నాకేం అర్థం కావడం లేదు. ఏం చేయాలో ఏమో అంటే మాట్లాడితే మిసెస్ కావేరి అంటూ ఉన్నాడు అంటే, మీరేం భయపడాల్సిన అవసరం లేదు. మీరు పీటీ టీచర్ ఉషలానే మీరు చాలా కాన్ఫిడెంట్‌గా ఉండండి అంటూ చెప్తాడనమాట. మీరు ఎంత కాన్ఫిడెంట్‌గా ఉంటే మీ కూతురు మీరు కలిసి ఉంటారు. లేదంటే మీరు కొంచెం భయపడినా, టెన్షన్ పడినా కూడా వాళ్ళకి అనుమానం వస్తుందన్నట్టు చెప్తాడనమాట. అయితే ఇప్పుడు ఏసీపీ విజయ్ సార్‌కి ఒక అసిస్టెంట్ ఉంటుంది గదా! స్పందన. ఆ స్పందన వెళ్ళిపోవడము, తర్వాత కుందన రావడం అయితే జరుగుతుందనమాట. కావేరి అన్ని రకాలుగా భయపడుతూ ఉంటుంది. కానీ బాలరాజు ఇంత చేసిన వాడు ఆ ఫింగర్ ప్రింట్స్ విషయంలో అంటే రేపు ఒకరోజు పోలీసులు వచ్చి నిజంగా కనుక్కుంటే ఏం జరగకుండా ఉండాలని, చిన్ని, కావేరి దూరం కాకుండా ఉండాలని ఫింగర్ ప్రింట్స్ విషయంలో జాగ్రత్త పడుండడా, సర్టిఫికేట్సే మార్చినవాడు. అందుకని కాన్ఫిడెంట్‌గా ఉండమని చెప్తాడనమాట. అయితే మరోవైపు దేవా కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తున్న ఆ ఏసీపీ ఎవరు అని కనుక్కుంటూ ఉంటే మొత్తానికి తెలుసుకుంటాడు ఫోటో చూసి. ఇక విజయ్‌తో మాట్లాడతాడు. మనమిద్దరం పార్ట్నర్స్ ఎందుకు కాకూడదు అన్నట్టు మాట్లాడతాడు. మీరేం చేస్తూ ఉంటారు అంటే కుందన ఏమో ఏసీపీ అని చెప్పి పోతూ ఉంటుంది. కాలు తొక్కడంతో ఏసీల బిజినెస్ అన్నట్టు చెప్తారు. నేను కూడా బిజినెస్ చేస్తూ ఉంటాను. ఒకసారి కలిసి మాట్లాడుకుందాం అన్నట్టు దేవా చెప్తాడనమాట. సరే అన్నట్టు చెప్తాడు విజయ్ కూడా. అయితే నువ్వు నీ ఇన్వెస్టిగేషన్ కావేరి విషయంలో అయిపోయేలోపే ఒకవేళ కావేరిని తెలిసినా తెలియకపోయినా రేపు ఖచ్చితంగా నేను కావేరిని చంపేస్తాను అని దేవా అనుకుంటూ ఉంటాడనమాట. ఇక్కడ ఒక విషయం గమనించాలి. రేపు 10:30కంతా కావేరిని కాఫీ షాప్‌కి రమ్మన్నాడు ఏసీపీ విజయ్. అక్కడ గనక ఈ దేవ ఉషాని చంపేయడానికి ఏమైనా ప్లాన్ చేసుంటే ఖచ్చితంగా ఈ ఏసీపీ విజయ్ అయితే కాపాడతాడు. అంతేకాదు బాలరాజ్ కూడా ఏసీపీ విజయ్‌ని కలిసి అసలు విషయం చెప్పాలని. ఎందుకంటే ఆల్రెడీ తిని ప్రవర్తన, తిని మనస్తత్వాన్ని తెలుసుకున్నాడు. అందుకు కావేరి గురించి ఏమైనా చెప్తే ఈ ఫింగర్ ప్రింట్స్ విషయంలో కానీ, ప్రతి ఒక్క విషయంలో కొంచెం హెల్ప్ చేసే విధంగా కావేరిని, చిన్నిని కలిపే రకంగా చూస్తాడేమో లేదు అనేది కమింగ్ ఎపిసోడ్స్‌లో చూద్దాం.